హాయ్ అందరికీ. ఈరోజు నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నానని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు జరిగిన ఒక చిన్న మిస్టేక్ ఎంత పెద్ద సమస్యగా అవుతుందని నేను అసలు అనుకోలేదు. ఈ విషయం నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు. నేను ఎంత బాధపడ్డానో ఇంకొకరు అలా బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఆ రోజు ఏం జరిగింది, నేను ఏం మిస్టేక్ చేశాను, ఒక చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి అది ఎంతవరకు వెళ్ళింది అన్నీ నేను ఫస్ట్ నుంచి అన్ని స్క్రీన్ షాట్తో సహా మీకు చూపిస్తానండి. నేను ఇది ఎక్కడో ఇంటర్నెట్లో చూసిందో, ఎక్కడో వినిందో, ఎవరికో జరిగింది కాదండి. నా స్వయంగా నా లైఫ్లో జరిగింది నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. నేను అనుభవించాను కాబట్టి ఇంకొకరికి ఎవరికి ఇలా కాకూడదు అనేసి నేను మీతో షేర్ చేస్తున్నామని ఈ వీడియో చేస్తున్నానండి. సెకండ్ సాటర్డే ఆ రోజు నాకు చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు హాలిడే. మా పిల్లలు ఎప్పటి నుంచో మమ్మీ ఎప్పుడు పార్క్ తీసుకెళ్తావు అనేసి అడుగుతూనే ఉన్నారనమాట. సరేలే ఈరోజు హాలిడే కదా, మార్నింగ్ పార్క్ తీసుకెళ్దాము అనేసి అనుకొని బయలుదేరినాము. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇంకా నేను స్టెప్స్ దిగి వస్తుంటే ఇంతలో నా ఫోన్ ఒక డింగ్ అనేసి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని తీసి చూస్తే ఆర్టీఓ చలానా అనేసి ఉందనమాట. ఏంటబ్బా ఇది అనేసి ఒకసారి చూస్తే ఏదో ఫైన్ పడినట్టుగా చలానా పే చేయాలనేసి ఉన్నిందనమాట మెసేజ్. చలానా పే చేయాలి, అది ఏపీకే ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి అనేసి ఉందనమాట. నేనేమనుకున్నానంటే, ఇంకా మా హస్బెండ్ ఎక్కువ నా ఫోన్ వాడుతూ ఉంటాడు. సో రాంగ్ రూట్లో ఏదో పోయింటాడు ఈయన, లేదంటే హెల్మెట్ పెట్టుకున్న పోయింటాడు కాబట్టి ఏదో ఫైన్ పడిందిలే అనుకొని, నేనేమంటే ఏదన్నా ఉంటే తొందరగా కట్టేస్తేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఫైన్ పడింది కట్టేద్దాము అనేది అనుకున్నాను అనమాట. అయితే నేను కిందికి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసాను అనమాట. చూస్తే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇది నిజంగా ఆర్టీఓ చలానా అనేసి. అంటే అప్పటికి వైఫై కూడా నాకు కట్ అయిపోయింది కిందికి వచ్చే లోప. ఇన్స్టాల్ చేద్దామా వద్దా అనుకున్నాను. కానీ ఇంకా చేద్దాము అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చి ఇన్స్టాల్ చేశాను అనమాట. చేసిన తర్వాత మా పార్క్ వెళ్ళిపోయినా. పార్క్ వెళ్ళి ఓపెన్ చేస్తే 10 రూపీస్ చలానా కట్టాలి అనేసి ఉందనమాట. 10 రూపీస్ ఏంటి అనేసి నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఇంతలో మా పాప వచ్చి, ఎంతసేపు ఎప్పుడు సెల్ చూస్తూనే ఉంటావు మమ్మీ అనేసి అని కొంచెము విసుగ్గానే లోపు నేను అది సెల్ పక్కన పెట్టేసి పార్క్లోకి వెళ్ళిపోయాను అనమాట. అది అన్ఇన్స్టాల్ చేసేసింటే బాగుండు. ఆ పాప పిలిచేలోపు నేను ఫోన్ అంటే పాకెట్లో పెట్టుకునేసి పార్క్లోకి వెళ్ళిపోయా. ఇంకా ఆ రోజు సాటర్డే అయిపోయింది. ఇంకా సండే వచ్చేసింది. సండే ఇంకా మేము ఏదో షాప్కి కొంచెం మెటీరియల్ కొనాలనేసి ఒక షాప్కి వెళ్ళాము, రెగ్యులర్ షాప్కి. అక్కడ కొన్ని థింగ్స్ తీసుకున్నాము. 600 బిల్ అయింది. బిల్ పే చేయాలనేసి స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత అది ఏదో సమ్ ఎర్రర్ వచ్చి ఫోను పని చేయలేదన్నమాట. 600 అంటే మళ్ళీ రీపేమెంట్ అడిగింది. రీపేమెంట్ చేసి పాస్వర్డ్ కొట్టానమాట. పాస్వర్డ్ ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చి అయిపోయింది అది. మళ్ళీ సెకండ్ టైం పాస్వర్డ్ కొట్టాను. క్లియర్ అయిపోయింది అది. ఇంకా అలా అది పేమెంట్ చేసి బయటకు వచ్చాము. స్టెప్స్ దిగి వచ్చేలోపు మెసేజెస్ వస్తున్నాయి. ఏమనేసి 9500 వర్త్ ఓటీపీ అనేసి వస్తుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీస్ ఇంకో దానికి వెళ్తున్నాయి. అట్లే ఓటీపీలు వస్తున్నాయి, ఇంకో నెంబర్కి వెళ్తున్నాయి అనమాట. ఓటీపీలు 9500కి ఓటీపీ అని వస్తుంది. ఇంకో నెంబర్కి వెంటనే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. నాకేం అర్థం కాలేదు ఏమవుతుందా అనేసి. ముందర మా హస్బెండ్ డ్రైవింగ్లో ఉన్నాడు. ఏమైంది ఇట్లా నాకు మెసేజెస్ వస్తున్నాయి ఏదో చూడు అంటే, మీ కజిన్స్ ఎవరో బాంబ్స్టర్ అనేసి ఒకటి మెసేజ్ యాప్ ఉంటుంది అనమాట. అది ఏదో మన నెంబర్ పెడితే మెసేజెస్ వస్తూ ఉంటాయి ఊరికే. అట్లా ఏదన్నా మీ కజిన్స్ పెట్టింటారులే అనేసి లైట్ తీసుకున్నాడు. కానీ నా దాంట్లో అమౌంట్ కట్ అయిపోతుంది అనేసి నేను సీరియస్గా చెప్పాను. నాకు ఏదో మెసేజెస్ వస్తున్నాయి, నువ్వు పట్టించుకో చెప్తుంటే అంటే. బండి ఆపి చూసామన్నమాట. అప్పటికే ఒక 3-4 ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. 9500 ఈచ్ ట్రాన్సాక్షన్ 9500 అలా. ఇంకా అప్పుడు సడన్గా ఫోన్ తీసేసుకొని చూసామన్నమాట. ఓటీపీలు వస్తున్నాయి, ఇంకో నెంబర్కి వెళ్ళిపోతున్నాయి. అవంతా నేను స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను ఒకసారి. అంటే ఇంకేమైపోయిందంటే, ఫోన్ నా చేతిలోనే ఉంది. ఆపరేటింగ్ అంతా ఎవరో చేస్తున్నారనమాట. అప్పుడు ఇంకా నాకు అది ఇండస్ఇండ్ కార్డు. నాకు అప్పుడు ఇండస్ఇండ్ నుంచి వాళ్ళు కాల్ చేశారనమాట. కాల్ చేసి, ఇంత ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ పడుతున్నాయి, మీరే చేస్తున్నారనేసి అడిగారు. నేను చేయట్లేదండి, ప్లీజ్ బ్లాక్ చేయండి నా కార్డు అంటే అవతల నుంచి బ్లాక్ అయిపోయింది. ఓకే ఫైన్, బ్లాక్ అయిపోయింది. అక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అప్పటికి ఇండస్ఇండ్లో. ఇంకా అది బ్లాక్ అయిపోయింది. అమ్మయ్య అయిపోయింది అనుకునే లోపు, అది బ్లాక్ అయ్యే లోపు మళ్ళీ ఎస్బీఐ కార్డుకి వచ్చేసారు. వెంటనే ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చింది, ఓటీపీ ఫర్ 9500 ఆన్ ఎస్బీఐ అనేసి. భయం అయిపోయింది అనమాట. ఏం జరుగుతుందిరా అయ్యా అనేసి.
ఇంకా మా హస్బెండ్ నాకు టెన్షన్, నేను ఏడ్చేస్తున్నా రోడ్లోనే, అసలు ఏం అర్థం కాలేదనమాట. ఇంకా మా హస్బెండ్ ఫాస్ట్గా తీసుకొని నా ఫోన్కి అసలు వైఫై రావట్లేదు, నెట్ రావట్లేదు, ఫోన్ అంతా స్టక్ అయిపోయింది. ఫోన్ చేద్దామంటే కాల్ ఫార్వర్డింగ్ వచ్చేస్తుంది, ఎవరికి చేస్తే ఇంకో నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ వచ్చేస్తుంది. ఇంకా మా నుంచి అతను ఏం చేశాడంటే అతని దాంట్లో నుంచి నాది కార్డ్ డీటెయిల్స్ కొట్టి నా ఎస్బీఐ కార్డ్ని బ్లాక్ చేశాడు. అప్పటికి నా ఎస్బీఐ కార్డ్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అనమాట. ఇప్పుడు టోటల్గా 6 ట్రాన్సాక్షన్స్ జరిగాయి నాకు అట్లా. ఆ తర్వాత ఏం చేయాలా, ఇంత డబ్బులు కట్ అయిపోయింది, ఏం అర్థం కాలేదనమాట. ఇది నిజమా అబద్ధమా, అసలు ఏదన్నా జరుగుతుందా ఏం తెలియలేదు నాకు. అప్పటికి నేను 1 డే అయిపోయింది కదా, ఈ ఆర్టీఓ చలానా గురించి పూర్తిగా మర్చిపోయినా అనమాట. అసలు ఏం జరుగుతుందో తెలియలేదు నాకు. ఆ తర్వాత ఏమైందంటే మేము అప్పుడు యాక్చువల్గా మా హస్బెండ్ మొబైల్ పగిలిపోయింది అనేసి స్క్రీన్ కార్డ్ వేయించుకునేకి అనేసి వెళ్ళాం. మళ్ళీ అక్కడ నాది సిమ్ జియో అనమాట. జియోది సిమ్ తీసేద్దాము అంటే సిమ్ నుంచి నాకు వచ్చే అవంతా ఆగిపోతే మెసేజెస్ కూడా పోతాయి కదా, రావు ఇంకా అనేసి అన్నట్టుగా పక్కనే జియో స్టోర్ ఉంది విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లోని. అక్కడికి వెళ్ళామన్నమాట ఫాస్ట్గా. అసలు జియో ఎంత వర్స్ట్ అనిపించింది అంటే నాకు, అక్కడికి వెళ్తే వాడేమో అప్పటికి 1:30 అవుతుంది, నేను లంచ్కి వెళ్ళాలి అనేసి అంటున్నాడు. నేను ఇప్పుడు క్లోజ్ చేసే టైం అనేసి, అరే అయ్యా మా డబ్బులు కట్ అయిపోతుందయ్యా. అప్పటికి ఇంకా అంటే ఏం తెలియలేదన్నమాట. ఇంకా ఇంకా ఎక్కడికి పోతుందో అది అనేసి టెన్షన్లో ఉన్నాం మేము. అసలు వాడిని ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు మీ కాల్లో నుంచే చేయాలా, మీ ఫోన్లో నుంచే చేయాలి అంటాడు. ఒరే నా ఫోన్లో నుంచి ఫోన్స్ పోవట్లేదురా, నేను ఫోన్ చేస్తుంటే కాల్ ఫార్వర్డింగ్ వస్తుంది, వేరే వాళ్ళ నుంచి కూడా నాకు ఫోన్ రావట్లేదు, దయచేసి మీ దాంట్లో నుంచి మీ సైడ్ చేయండి అంటే కొంచెం కూడా హెల్ప్ చేయలేదు జియో వాళ్ళు. అసలు మళ్ళేంటంటే నేను ఆ తర్వాత అంటే మధ్యలో చూసుకున్నా. ఇంకోటేంటంటే ఒక పక్క ఫ్లిప్‌కార్ట్ నుంచి మెసేజ్ సక్సెస్‌ఫుల్‌గా మీది డిజిటల్ కార్డ్ సంథింగ్ ఏదో సక్సెస్‌ఫుల్‌గా ఆర్డర్ అయింది అనేసి నాకు ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి వస్తుందనమాట మెసేజు. అదేంటి నేనేం పెట్టాను నాకు అర్థం కాలే అసలు. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తుంటే అది వెనక్కెళ్ళిపోతుంది యాపు. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేశా. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్స్ అన్నీ ప్లేస్ అయ్యున్నాయి. ఏంటి వాళ్ళేదో నా దాంట్లో నుంచి కార్డ్స్ కొన్నారనమాట. డిజిటల్ కార్డ్స్ అనేసి ఏవో కొంటారంట. అవి ఏమైతదంటే వాళ్ళు ఒక సీక్రెట్ కోడ్ మన మెయిల్‌కి పంపిస్తారంట. ఆ మెయిల్‌తో మనం దాన్ని క్యాష్ గానో లేదంటే వేరే ఐటెమ్స్ ఏమన్నా కొనుక్కోవచ్చంట. అది అది అసలు ఎట్లనో ఏమో నాకైతే ప్రాసెసే తెలియలేదు అదైతే. వాళ్ళు ఆ మెయిల్‌కి పంపిస్తారు కదా, నా మెయిల్ ఎంతా చెక్ చేశా. అప్పుడు చూస్తే ఫ్లిప్‌కార్ట్‌లో నా మెయిల్ తీసేసి వాళ్ళ మెయిల్ పెట్టుకున్నారు. అసలు ఆ తర్వాత నాకు అసలు ఫ్లిప్‌కార్ట్ వోడు కూడా నాకు ఒక్క ఆర్డర్ నేను ప్లేస్ చేస్తే ప్లీజ్ ప్రెస్ 1 ఫర్ కన్ఫర్మ్ ద ఆర్డర్ ఆర్ 2 ఫర్ క్యాన్సిల్ ద ఆర్డర్ అనేసి నాకు కాల్ వస్తది వెంటనే, కన్ఫర్మేషన్ కాల్. నాకు అప్పుడు 6 ఆర్డర్స్ వస్తే నాకు ఒక్క కాల్ కూడా రాలేదు ఫ్లిప్‌కార్ట్ నుంచి. వాడన్నా నాకు కాల్ చేయాలి కదా, లేదంటే ఇంత ఫాస్ట్‌గా విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు 60,000కి వాడు ఏదో బిల్లింగ్ చేస్తే మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఫ్లిప్‌కార్ట్ వాడికి ఉండదా? ఇది జెన్యూన్ ట్రాన్సాక్షన్సేనా కాదా ఏమి ఆలోచించరా? వాళ్ళకి డబ్బులు వచ్చేస్తుంది అంతే, ఇంకా కస్టమర్స్ గురించి పట్టించుకోరు. ఇంకా అంతా అయ్యి కొంచెం కూల్ అయిన తర్వాత అంటే ఆ రోజే సండేనే 1930కి సంథింగ్ సైబర్ క్రైమ్‌కి ఫోన్ చేసి చెప్పాము. ఏమి యూజ్‌లెస్, అసలు నాకైతే ఏం లాభం అవ్వలేదు అసలు. మళ్ళీ ఇంకా ఆ రోజు సండే అనేసి అప్పటికెళ్ళింటే సండే క్లోజ్‌లో ఉంది, ఎవరు లేరు స్టాఫు. మళ్ళీ మండే వెళ్ళి పేపర్లు మేము కంప్లైంట్స్ రాసిచ్చి ఆ ట్రాన్సాక్షన్స్ ఐడీస్ అవంతా రాసిచ్చి అంతా టైం వేస్ట్ అనిపించింది. సింగిల్ రూపీ కూడా మాకైతే వెనక్కి రాలేదు. డబ్బులైతే పోయిందనమాట. అసలు నాకైతే ఇప్పటికి కూడా అనిపిస్తదనమాట, అసలు ఎందుకు చేశానో అంత మనీ. అంటే ఇంత సమ్ అమౌంట్ అంటే అంటే కొంతమందికి తక్కువే అవ్వచ్చు, ఆఫ్టర్ ఆల్ అంతే కదా అనేసి. నాకైతే చాలా పెద్ద అమౌంట్ అది. నేను బయట టీ తాగడానికి కూడా ఆలోచిస్తాననమాట, ఎందుకులే ఉంటే పిల్లలకు ఉంటది కదా అన్నట్టుగా. పిల్లలు కూడా నేనేం కొనియను పెద్దగా, అవి ఇవి అంటాను, ఏది అవసరమో అవి వరకే కొనిస్తాను. రూపాయి దాచుకుంటే ఎవడికో పోయినట్టుగా పోయిందది. నాకు చాలా బాధ అయిపోయిందండి. నిజం చెప్పాలంటే అసలు ఆ రోజు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. బ్యాంక్ వాళ్ళకి చెప్పిన, కార్డ్ బ్లాక్ చేసుకున్నాము, 1930 కాల్ చేసినాము, సైబర్ క్రైమ్‌కి కాల్ చేసినాము, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. అసలు ఏం యూజ్‌లెస్ అనిపించింది. ఆ రోజైతే నేను మర్చిపోలేను, నేను చేసిన చిన్న మిస్టేక్ ఏమనేసి. అసలు తెలియని ఏపీకేని ఇట్లా ఇన్‌స్టాల్ చేయడము, అంతే అసలు దాని ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందో నాకు ఆ రోజు తెలిసింది. అందుకే ఈ విషయం మీతో షేర్ చేశానండి. నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు. మీరు ఇలాంటి మెసేజెస్ చూసినా, అది ఎంత జెన్యూన్‌గా కనిపించినా కూడా ఒక్కసారి
అది వెరిఫై చేసే మీరు ఏదన్నా ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఉంటే తప్ప వేరే యాప్స్ని ఏది ఇన్స్టాల్ చేసుకోవద్దండి. మనము అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే డబ్బుల విషయం ఒక్కటే కాదు, అలా ఫోన్ హ్యాక్ అయితే నాకైతే ఈరోజు డబ్బులు పోయిండొచ్చు. కొంతమందికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లో ఉంటుంది, మన పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు. అదే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో చేయడం అయితే చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. మీలో ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఇంకొకటి ఏంటంటే అసలు ఇట్లాంటి ఇష్యూ ఏదైనా వస్తే ఫస్ట్ సిమ్ తీసి విరగొట్టి పడేసేయండి. నాకు అప్పుడు అర్థం కాలేదు అది. ఆ తర్వాత అనిపించింది సిమ్ విరగొట్టింటే బాగుండండి అనేసి. సిమ్ తీసి విరగొట్టేసేయండి, తర్వాత మళ్ళీ సిమ్ తీసుకోవచ్చు. అదండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే ఫోన్ మొత్తం రీస్టోర్ చేసి అన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేసి చేశానన్నమాట. ఆ తర్వాతే నాకు అది పోయింది. ఇంతవరకు నేనైతే కొత్త ఫోన్ కూడా కొనలేదు. మీరు కూడా ఎటువంటి ఏపీకేస్ అవి ఇవి ఏవి ఇన్స్టాల్ చేయొద్దండి.